షలోం ఖమ్మం యూట్యూబ్ వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనమొక ముఖ్యమైన ఆత్మీయ ప్రశ్నను పరిశీలించబోతున్నాం. దేవుడు ఎందుకు దావీదును నా హృదయానుసారుడైన మనుష్యుడు అని పిలిచాడు, మరియు ఎందుకు యేసుక్రీస్తు మాత్రమే కుళ్ళు పట్టనివాడు అయ్యాడు? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం మరియు 13వ అధ్యాయం 36వ వచనం. ఈ రెండు వాక్యాలు మనకు జీవితం గురించి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాయి. మనం ఎలా జీవించాలి? దేవుని సంకల్పం ఏమిటి? నిజమైన రక్షణ ఎక్కడ ఉంది? ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపోస్తలుల కార్యములు 13:22 చెబుతోంది, దేవుడు దావీదును చూసి ఇలా అన్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇది చాలా గొప్ప మాట. దావీదు పర్ఫెక్ట్ కాదు, కాని అతని హృదయం దేవుని వైపు ఉంది. అతను దేవుని చిత్తాన్ని ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని గౌరవించాడు. అతను పాపం చేశాడు, కాని అక్కడే ఆగిపోలేదు. కీర్తనలు 51లో అతని పశ్చాత్తాపం చూస్తాం. అతను దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. అతని హృదయం వినయంగా మారింది. ఇదే దావీదు ప్రత్యేకత, రిపెంటెన్స్ ప్లస్ ఒబీడియన్స్. అపోస్తలుల కార్యములు 13:36 చెబుతోంది, దావీదు తన తరము వారికి సేవ చేశాడు. ఈ వాక్యం చాలా లోతైనది. ప్రతి మనిషికి దేవుడొక పర్పస్ ఇస్తాడు. అది ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే. దావీదు తన జనరేషన్కి సేవ చేశాడు. అతను తన అసైన్మెంట్ పూర్తి చేశాడు. ఇప్పుడు మనకు ప్రశ్న, నువ్వు నీ జీవితాన్ని ఎందుకు బ్రతుకుతున్నావు? నీకోసమా లేక దేవుని కోసమా? మన జీవితం తాత్కాలికం, కాని దేవుని సంకల్పం శాశ్వతం. దేవుడు మనల్ని ఉపయోగించాలనుకుంటున్నాడు, కాని మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజు దేవుడు మనకు చెబుతున్నది, దావీదులాగా దేవుని హృదయానికి అనుకూలంగా జీవించు. నీ జనరేషన్కి సేవ చేయు, కాని నీ రక్షణ కోసం యేసుని నమ్ము. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. షాలోం ఖమ్మం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మాతో ఉండండి.